ఈ జమీనికి వారసులెవరు అని మీలో మీకు ఇన్ని రోజులు సందేహం ఉండే ఉంటుంది. మీ అందరి సందేహం తీరుస్తాను. ఈరోజు చెప్తున్నాను, మా ఆస్తికి వారసురాలు నా మనవరాలు వర్ష. అమ్మయ్యా, వర్షానే వారసురాలని పెద్దావిడ అందరి ముందు ప్రకటించేసింది. ఇక ఏ గోలా లేదు. అత్తయ్యగారు, ఆస్తికి వారసురాలు వర్షలా అవుతుంది. ఈ వంశానికి ఆస్తికి నా కొడుకు రాజీవ్ మాత్రమే వారసుడు. ఏం మాట్లాడుతున్నావు మాధవి? ఉన్నదేగా మాట్లాడాను. అమ్మా, ఇప్పుడెందుకమ్మా ఇవన్నీ? నువ్వుండ్రా. అమ్మా, ఆస్తి గురించి గొడవెందుకమ్మా? నీకు తెలియదు వాగ్దేవి, నువ్వు ఊరుకో. అందరి ముందు మళ్ళీ చెప్తున్నాను, నా మనవరాలు వర్ష పేరు మీద ఆస్తంతా రాసి వీలునామా కూడా రిజిస్ట్రేషన్ చేయించారు. తను తిరిగి వచ్చింది కాబట్టి వారసురాలు తనే. త్వరలోనే రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది. దీన్ని ఆపే హక్కు, అడ్డుకునే అధికారం ఎవ్వరికీ లేదు. వాగ్దేవి గారు కూడా కోలుకున్నారు. శారదమ్మకి కూడా గతం గుర్తొస్తే బావున్ను. ఈ రిజిస్ట్రేషన్ పని కాగానే నేను వెళ్ళిపోవచ్చు. మామయ్య గారు వీల్నామా రాసినా సరే నా కొడుకు రాజీవ్ మాత్రమే ఈ ఆస్తికి వారసుడు. మీరెలా రిజిస్ట్రేషన్ చేయిస్తారో, వర్షకి ఆస్తి ఎలా ఇస్తారో నేను కూడా చూస్తాను. పదరా రాజీవ్. అమ్మా, అత్తయ్య గారు వెళ్ళిపోతున్నారు. ఏం చేయబోతున్నారో ఏంటో అని టెన్షన్గా ఉంది. అమ్మా. రామరాజు, నాకైతే చాలా ఆనందంగా ఉందిరా. వర్షానే వారసురాలని పెద్దావిడ అందరి ముందు అనౌన్స్ చేసేసింది. ఇక తిరుగులేదు రామరాజు. అవునమ్మా, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వర్ష వచ్చిన వేళ విశేషం. ఇంట్లో అంతా మంచి జరుగుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి మాట కూడా మాట్లాడకుండా మంచాన పడున్న వాగ్దేవి అత్తయ్య ఇప్పుడు మాట్లాడుతుంది, లేచి తిరుగుతుంది. నిజంగా వర్షది చాలా మంచి మనసమ్మా. అందరి మేలు కోరుకుంటుంది. నాకైతే గుండెల్లో భారమంతా దిగిపోయినట్టుందిరా. ఎందుకమ్మా? ఆస్తంతా వర్షాకే. ఆస్తేంటమ్మా? అదేరా, మీ తాతగారు ఆస్తంతా వర్ష పేరు మీద రాశారు. ఇల్లు వదిలి వీళ్లను పట్టించుకోకుండా వెళ్లిపోయిన శారదా, మాధవి వాళ్ళు ఇప్పుడొచ్చారు. వాళ్ళు ఆస్తిలో వాటా కావాలని గొడవ చేయకుండా వర్ష అదే ఆస్తి అని మీ నానమ్మ చెప్పి వాళ్ళ నోర్లు మూయించింది. అదే చెప్తున్నాన్రా. అదే కదా. అయినా నువ్వేంట్రా వర్షకి నీ ప్రేమ విషయం చెప్పకుండా ఇంత లేట్ చేస్తున్నావు? నేను మీ నానమ్మకి చెప్పి పెళ్లికి ముహూర్తం పెట్టిద్దామనుకుంటున్నాను. అమ్మా, తొందరపడకు. ఇప్పటికీ ఆలస్యమైందిరా. అది కాదమ్మా, వర్ష చిన్నప్పటినుంచి ఎక్కడో పెరిగి ఈ మధ్య ఇంటికొచ్చింది కదా. చిన్నప్పుడు నా మీదున్న ఇష్టం ఇప్పుడుండాలని ఏముంది? ఒకసారి తన మనసులో నాకు స్థానం ఉందో లేదో తెలుసుకొని అమ్మా. మళ్ళీ మొదటికి రాకు రామరాజు. నువ్వు చిన్నప్పటి నుండి తనని ప్రేమిస్తున్నావు. తనకి నీ మీద ప్రేముంది అంతే. తనేం నిన్ను మర్చిపోలేదు. వర్ష మనసులో నీకు తప్ప మరొకరికి స్థానముండదు. నువ్వు వేరే ఆలోచనలు పెట్టుకోకు. వెంటనే నీ ప్రేమని తనకి చెప్పే. నేను పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. సరే అమ్మా. సరేనమ్మా అని ఇంకా సాగదీకురా. వెంటనే పని పూర్తి కావాలి. మీ పెళ్లి జరిగిపోవాలి.
ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. వర్ష నీది, నీకు దక్కాలి అంతే. అలాగేనమ్మా. భ్రమరాంబిక అయితే వర్షానే నా వారసురాలు అని ప్రకటించింది. మాధవి వాళ్ళు ఎదురు తిరిగి గొడవ చేయకముందే వర్షాతో రామరాజు పెళ్లి జరిగిపోతే, ఈలోపు రిజిస్ట్రేషన్ కూడా చేయించేస్తే ఆస్తి నాదవుతుంది. జ్యోతి, చూసేశావు. నువ్వు జ్యోతివే కదా? నువ్వు జ్యోతివే. ఇప్పటిదాకా బానే మేనేజ్ చేశావు, కానీ అసలు పేరు పెట్టి పిలవగానే బయటపడ్డావు. ఇక నీ ఆటలు సాగవు. చాలా ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేశానన్న ఫీలింగా? ఎప్పుడైనా నీ వెనక ఏదైనా అలికడైందనుకో, నువ్వేం చేస్తావు? అఫ్ కోర్స్ వెనక్కి తిరిగి చూస్తాను. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చేశా. ఏదో సౌండ్ వచ్చిందని చూసా. నేను తల తిప్పేసరికి నువ్వు జ్యోతి అన్నావు. రెండింటికి సింకై నేను జ్యోతిని కాబట్టి తిరిగానని నువ్వు భ్రమపడ్డావు. భలే కవర్ చేస్తున్నావు. కవర్ చేయాల్సిన అవసరం నాకేంటి? ఇంతకీ నువ్వెందుకొచ్చావు? అయినా నా రూమ్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయటమో నా పర్మిషన్ అడగటమో చేయాలని కూడా నీకు తెలీదా? ఆ మాత్రం మేనర్స్ కూడా ఉండక్కర్లేదా? ఇంట్లో పని వదిలేసి జంటగా తిరగడానికి వెళ్ళావా జ్యోతి? ఇవి కూడా అర్జెంటుగా ఐరన్ చేయి. ఇలా మాట్లాడుతుందంటే తను నిజంగా వర్షానా? అది కాదు జ్యోతి. ఐ రిపీట్, నా పేరు జ్యోతి కాదు, వర్ష. ఎందుకొచ్చావో చెప్పనలేదు? అదే అక్కడ విష్ చేయలేకపోయాను కదా. భ్రమరమ్మ గారు నిన్ను వారసురాలిగా ప్రకటించారు కదా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను జ్యోతిని వారసురాల్ని కాదని ఇక మీ అనుమానాలు సందేహాలు ఇంతటితో ఆపితే బెటర్. ఇంకోసారి అలా పిలవద్దు. ఇదే మాట ఇంకొక వ్యక్తికి కూడా చెప్పండి. ఎవరో వ్యక్తి? కంగ్రాచులేషన్స్ వర్ష.